గౌతమ్ బుద్ధుడు ఇలా బోధించారు: 1000 మందిని 1000 సార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనస్సును జయించిన వాడే పరాక్రమవంతుడు. ధమ్మపద 103వ పేజీలో చెప్పబడింది. దీనిని బట్టి మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని అని మనం అర్థం చేసుకోవచ్చు. అది నిజంగానే ఒక ధీరోదాత్తమైన పని కనుకనే అప్పుడప్పుడు ఈ పనిలో ఎదురయ్యే ఓటముల్ని లెక్క చేయకూడదు. పట్టుదలతో, సడలని బుద్ధితో, రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించడానికి మనల్ని ప్రోత్సహించే అంకుశపు పోట్లుగా ఆ ఓటముల్ని పరిగణించాలి. ఎందుకంటే మనస్సును పరిపూర్ణంగా స్వాధీనపరుచుకోవడం సాధ్యమేనని జగద్గురువులే అభయమిస్తున్నారు కదా. కాబట్టి అందుకు వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ విషతుల్యంగా భావించి వదిలేయాలి. అసలు మనస్సును స్వాధీనపరుచుకోవడం వల్ల వనగూరేదేమిటి? మనస్సును స్వాధీనపరుచుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మొదట మనకు స్పష్టంగా తెలియాలి. అది స్వాధీనంలో లేకపోవడం వల్ల మనిషికి కలిగే అత్యంత ఘోరమైన స్థితి పిచ్చి పట్టడమే. నాగరికతల పైకి ఎంత భాగ్యవంతమైనవిగా, స్థిరమైనవిగా కనిపించినా సామాజిక స్థాయిలో మనస్సు స్వాధీనం తప్పితే అది ఆయా నాగరికతల వినాశనానికి దారితీస్తుంది. ఇంకా తక్కువ స్థాయిలో అంటే వ్యక్తిగత స్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మనసు స్వాధీనంలో లేకపోవడం వల్ల కలిగే చిన్న పెద్ద అనర్థాలు, నష్టాలు కూడా అనేకం ఉన్నాయి. స్వాధీనం తప్పిన మనస్సు మనిషి యొక్క వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతగని అంతర్మదనం వల్ల కలిగే మానసిక పతనానికి గురి అవుతాడు. అత్యంత సానుకూలమైన పరిస్థితుల్లో కూడా అతడు తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతాడు. మనస్సు స్వాధీనంలో లేనివాడు మనశ్శాంతిని పొందలేడు. మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు? తీరని కోరికలు, ఉద్రేకాలు, ఒత్తిడులతో బాధపడే అటువంటి వ్యక్తి దీర్ఘకాలిక మానసిక వ్యాధులకు గురి కావచ్చు, లేదా ఒక నేరస్తుడిగా మారవచ్చు. అటువంటి వాడు ఒక ఇంటికి యజమాని అయితే ఆ కుటుంబంలో క్రమశిక్షణారాహిత్యం, అక్రమ ప్రవర్తన, దుష్ట బుద్ధులు ఎక్కువై దుర్మార్గపు సంబంధాలు ఏర్పడి అవి కుటుంబ వినాశనానికి దారితీయవచ్చు. మన దేశంలో ఒక సామెత ఉంది: ఒక మనిషి దేవుని కృపను పొంది ఉండవచ్చు, తన గురువు కృపను, సాధు పురుషుల కృపను కూడా పొంది ఉండవచ్చు. కానీ అతడు తన మనసు యొక్క కృపను పొందలేకపోతే నాశనమవుతాడు. మనస్సు యొక్క కృపను పొందడం అంటే దాన్ని స్వాధీనం చేసుకోవడమే. అంతిమ ప్రయోజనాల దృష్టితో చూస్తే మనస్సును స్వాధీనపరుచుకోవడం ద్వారా అత్యున్నత స్థాయిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. అంతకన్నా తక్కువ స్థాయిలో అది మనకు ఇచ్చే వరాలు ఇంకా అనేకం ఉన్నాయి. చక్కగా నియంత్రించబడిన మనస్సును సులభంగా ఏకాగ్రం చేయవచ్చు. ఏకాగ్రత ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానమే శక్తి. మనసు స్వాధీనమైన వెనువెంటనే కలిగే ఫలితం సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు. స్వాధీనమైన మనస్సు ప్రశాంతతకు, ఆ ప్రశాంతత మనశ్శాంతికి దారితీస్తాయి. మనశ్శాంతి సంతోషాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోషపరచగలుగుతాడు. క్రమక్రమంగా అతడు చేసే పనుల నాణ్యత పెరుగుతుంది. కాలక్రమేణా తరిగిపోని సంపదలను పొందుతాడు. అయితే దీనికి అర్థం అతని జీవితంలో ఎటువంటి చీకు చింతలు ఉండవని కాదు. కానీ వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం, శక్తి అతడికి పుష్కలంగా కలుగుతాయి. వాటి వల్ల జీవితంలో అతడు మరింతగా రాణించగలుగుతాడు. అతడు ఉన్న గృహంలో క్రమశిక్షణ, ఆనందం, సంస్కృతి, మంచి మానవ సంబంధాలు వెల్లువిరుస్తాయి. అటువంటి వ్యక్తిని సమాజం మంచి జీవితాన్ని గడిపే ఒక ఆదర్శ పురుషునిగా కొనియాడుతుంది. మనసు స్వాధీనమైన మనిషికి మానసిక రుగ్మతలు కలగవు. మానసిక ఒత్తిడుల వలన కలిగే శారీరక రుగ్మతలు కూడా అతని దరిచేరవు. మనసు స్వాధీనమైన వ్యక్తిలో దాగి ఉన్న ఉన్నతమైన దైవ స్వభావం తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అతనిలో అంతవరకు దాగి ఉన్న శక్తులు విడుదలవుతాయి. తమ కళ్ళ ముందే ఆ వ్యక్తి ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదిగిపోయాడని అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. సంస్కృత భాషలో ఒక సామెత ఉంది: ఈ ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు, ఎవరు మనసును జయిస్తారో వారే అని. ప్రగతి, అభివృద్ధి, ప్రశాంతత ఏ రంగంలో వీటిని సాధించాలన్నా మనస్సును స్వాధీనం చేసుకోవడం అవసరం. మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని జాతి తన అభివృద్ధిని నిలుపుకోలేదు.
కాబట్టి మనస్సును స్వాధీనం చేసుకోవడం వల్ల ఇటువంటి లాభాలున్నాయి. మనసు స్వాధీనానికి కావలసిన బలమైన సంకల్ప శక్తిని తయారు చేసుకోవడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది. అదేమిటంటే ఆ శక్తిని సాధించలేకపోతే అధోగతి పాలవుతామన్న విషయాన్ని మన మనస్సుకు నేర్పించడమే. మనసును స్వాధీనపరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యం మీదే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తెలియచెప్పాలి. కనీస భౌతిక అవసరాలు తీరిన తరువాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా తోచవచ్చు. కానీ జీవితపు లక్ష్యమైన జ్ఞానోదయాన్ని, దైవ సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే మనసును స్వాధీనపరచుకోవడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఒకసారి మనం ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుని దృఢంగా నమ్మగలిగితే మన సంకల్ప శక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది. హిందూ దృక్పథంలో మనసు యొక్క స్వభావం. మనస్సును స్వాధీనం చేసుకోవాలనే సంకల్పమే సరిపోదు, మనసు స్వభావాన్ని గురించి కూడా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి. హిందూ మనస్తత్వ శాస్త్రంలో దీని గురించి ఏమి చెప్పబడిందో ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ శాస్త్రంలో మనస్సును స్వాధీనం చేసుకోవడానికి తగిన రకరకాల పద్ధతులను అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. హిందూ మనస్తత్వ శాస్త్రాన్ని శాస్త్రం అని ఎందుకు పిలుస్తున్నామంటే దానిలో ప్రయోగాత్మకమైన అన్వేషణ, పునఃపరిశీలన ద్వారా మనస్సు మీద పూర్తి నియంత్రణను సంపాదించడానికి, దాని ద్వారా పరిపూర్ణతను, జ్ఞానోదయాన్ని పొందడానికి కావలసిన పద్ధతులను ఏర్పరిచారు. మనం ఇప్పుడు చెప్పుకునే మనస్తత్వ శాస్త్రంలో అధిక భాగం వివేకానంద స్వామి తమ సాహిత్య సర్వస్వంలో విపులీకరించినదే. ఈ స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. ఆ విధంగా మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కనుక ఇవి రెండు ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు. ఈ కారణం వలనే శరీరానికి కలిగిన అనారోగ్యం, మనస్సుకు కలిగిన అనారోగ్యము, ఒత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మనసుకు వెనక ఆత్మ ఉంది. అదే మనిషి యొక్క నిజతత్వం. శరీరం, మనస్సు పదార్థాలు. ఆత్మ శుద్ధ శక్తి స్వరూపం. మనస్సు, ఆత్మ ఒకటి కావు, ఈ రెండు వేరువేరు. దీనిని వివరించడానికి ఒక ఆధునిక శాస్త్ర ఉపమానాన్ని తీసుకుందాం. మనస్సు, శరీరాల మధ్య గల తేడా వాటి కంపన స్థితిలోని తేడా మాత్రమే. తక్కువ కంపన స్థితిని కలిగి ఉంటే దాని శరీరం అని, ఎక్కువ కంపన స్థితిని కలిగి ఉన్నదాన్ని మనస్సు అని అంటారు. శరీరం, మనస్సు ఈ రెండు ఒకే విధమైన కాల, కారణ, పదార్థ నియమాలకు లోబడి పనిచేస్తాయి. పదార్థాన్ని మనస్సుగా మార్చవచ్చు. బహుశా మనం దీన్ని గమనించి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2 వారాల పాటు ఆహారం తీసుకుని వ్యక్తిని చూడండి. అతనికి ఏమవుతుంది? అతని శరీరం నీరసించిపోవడమే కాక అతని మనస్సు కూడా ఖాళీ అయిపోతుంది. అతడు మరికొన్ని రోజులు ఉపవాసం చేస్తే కనీసం ఆలోచించడం కూడా అతనికి కష్టమవుతుంది. అతని పేరే అతనికి గుర్తుండదు. అతడు మళ్ళీ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా అతని శరీరం శక్తిని పుంజుకుంటుంది. జ్ఞాపక శక్తి మరలా వస్తుంది. కాబట్టి పదార్థ రూపమైన ఆహారం మనస్సుగా మారుతుందన్నమాట. మనస్సును క్రమంగా ఒక పద్ధతిలో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. నెమ్మదిగా, పట్టుదలతో, ఎడతెగన పరిశ్రమతో మన సంకల్ప శక్తిని బలపరుచుకోవాలి. ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. ఈరోజు ప్రయత్నించి రేపు వదిలేసే ఫ్యాషన్ కాదు. ఇదొక జీవిత కార్యం, జీవితకాలమంతా పట్టే పని. అంతేకాక దీని ద్వారా మనం సాధించబోయే గమ్యం కోసం ఎంత కష్టపడ్డా అది సమంజసమే. ఎందుకంటే అది దైవ సాక్షాత్కారమే గనుక. అటువంటి గమ్యాన్ని మనం తప్పక చేరుకోగలమని తెలుసుకున్న తర్వాత దానికోసం ఎంత వెచ్చించినా అది తక్కువే అవుతుంది. నేను పరధ్యానంగా ఉన్నాను, దాన్ని వినలేదు అని అంటూ ఉంటారు. ఎవరైనా చూడడం, వినడం చేయగలిగేది మనసు ద్వారానే. కోరిక, పట్టుదల, అనుమానం, నమ్మకం, అపనమ్మకం, నిలకడ, చంచలత్వం, సిగ్గు, తెలివితేటలు, భయం ఇవన్నీ మనస్సే. చివరికి ఒకరిని వెనక నుంచి తాకినప్పుడు అతడు దాన్ని తెలుసుకునేది మనసు ద్వారానే. కాబట్టి మనస్సు అనేది ఒకటి ఉంది. మనసుకు తనను తాను పరిశీలించుకునే శక్తి, ఆత్మ పరిశీలన శక్తి ఉంది. మనసు సహాయంతో మనం మనసును పరిశీలించవచ్చు. దానిలో ఏమి జరుగుతున్నదో చూడవచ్చు. అందుకే మన మనసును ప్రతిరోజు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మెడిటేషన్ చేసిన తర్వాత మన మనసులోకి మంచి మంచి మాటలను, మంచి మంచి ఆలోచనలు చెబుతూ ఉంటే మన మనసు అనేది రీప్రోగ్రామింగ్ చేయబడుతుంది. ఇలా మన మనసుతో ప్రశాంతతనే కాదు, మనం కోరుకున్న గమ్యాన్ని కూడా సులభంగా చేరవచ్చు. అందుకే మిమ్మల్ని ప్రతిరోజు సాధన చేయమని చెప్పేది. సాధనతోనే ఫలితాలు దక్కుతాయి. సాధన లేకుండా ఏ ఫలితము రాదు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.